తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ద్వారా గృహ నిర్మాణాలకు తక్కువ వడ్డీకి రుణాలను అందిస్తున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కల్వకుర్తి శాఖ, హైదరాబాద్ ఎక్స్ రోడ్ శాఖల ఆధ్వర్యంలో రుణమేళా నిర్వహించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ద్వారా బ్యాంక్ ఖాతాదారులకు అందించే సేవల గురించి వివరించారు. గృహ రుణాలను ఇతర బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకి అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్య, వ్యాపారం, వ్యక్తిగత రుణాలతో పాటు గోల్డ్ లోన్ కూడా అందిస్తున్నామని వివరించారు. గృహ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి అతి తక్కువ సమయంలో ప్రత్యేకంగా హబ్ వ్యవస్థను ఏర్పాటు చేసి రుణాలను అందిస్తున్నట్లు తెలియజేశారు. అలంపూర్ పట్టణంలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అలంపూర్ సిఐ రవిబాబు అవగాహన కల్పించారు. విద్యార్థుల చేత సిఐ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సిఐ రవిబాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు మానసిక, శారీరక ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలని, ఇవి యువతను చెడు మార్గంలో నడిపిస్తాయని, చదువులో వెనుకబడేలా చేస్తాయన్నారు. భవిష్యత్తును నాశనం చేస్తాయని వివరించారు. కాబట్టి విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులవుతున్నారు. ఒకసారి దీనికి బానిసలైతే ఎంతటి ఆకృత్యాలు, నేరాలు చేయడానికి వెనుకాడరన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించాలని, తగు సూచనలు తెలిపి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అందరూ పాటుపడాలని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అంతేకాదు రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని, విద్యార్థులందరూ పోక్సో చట్టం పైన అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్స్, ట్రైనీ ఎస్ఐ నిమ్మల కుమార్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. సో మేము అడగగానే ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి, అదేవిధంగా అధ్యాపకులందరికీ, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా మా ఎల్లదొట్టి పోలీస్ శాఖ వారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఎస్ఐ గారు కూడా ఆల్రెడీ మీకు కొంత సబ్జెక్టు అందివ్వడం జరిగింది. డ్రగ్స్ అనేది ఒక మహమ్మారి. మీరు చూస్తూనే ఉన్నారు ఆల్రెడీ ఇళ్లలో. అంటే డ్రగ్స్ అంటే, మాదక ద్రవ్యాలు అంటే ఏదైనా అనుకోవచ్చు మనం. అంటే మన మనసుకు ఒక మత్తు అనే భావాన్ని కలిగించి మన బాడీ మీద మన పట్టుదలను కోల్పోతాం. అంతేనా? ఇదే కదా మత్తు అంటే. మత్తు అంటే కొత్త పదం కాదు. మనమంతా కూడా రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. చాలా వరకు విలేజ్లలో కానీ, పట్టణాలలో కానీ ఇప్పుడు మన పేరెంట్స్ చూస్తూ ఉంటాం. పేరెంట్స్ వేరే విషయం, వాళ్ళది అయిపోయింది. కానీ టీనేజర్స్ ముఖ్యంగా ఈ డ్రగ్స్కు అడిక్ట్ అవుతున్నారు. ఈ డ్రగ్స్ అనేది మెయిన్గా అంతా అంటే మేము చిన్నప్పుడు ఒక 20 years బ్యాక్ ఈ డ్రగ్ అనే పదాన్ని చాలా కొత్తగా చూసేవాళ్ళం. చాలా కొత్తగా, అంటే డ్రగ్ అంటే ఎక్కువ సినిమాలలో అక్కడిక్కడ. రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో వర్షాలు పడతాయని పేర్కొంది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. గురువారం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడతాయని వివరించింది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ప్రజాపాలనలో భాగంగా కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్లో లబ్ధిదారులకు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి మండలంలో నూతనంగా 1203 రేషన్ కార్డులు మంజూరు కాగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు వస్తుందని చెప్పారు. భూభారతి రెవెన్యూ సదస్సుల కింద వచ్చిన దరఖాస్తులను ఆగస్టు
ఆగస్టు 15 వరకు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణరావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మంగళవారం హైదరాబాద్ నుంచి సిఎస్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కోయా శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వేణు పాల్గొన్నారు. గతేడాది మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ అధికారికంగా లేఖ రాసింది. పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు, రూల్స్ కి అనుగుణంగానే నియామకాలకు అనుగుణంగా అన్ని ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయని పేర్కొంది. రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లతో సహా మొత్తం ఎన్నికల ప్రక్రియలో వేలాది మంది పాల్గొంటారని ఎన్నికల కమిషన్ గుర్తు చేసింది. ఓ ప్రముఖ దినపత్రికలో రాహుల్ గాంధీ రాసిన కథనానికి ప్రతిస్పందన ఎన్నికల కమిషన్ లేఖను కాంగ్రెస్ నేతకు పంపింది. మొత్తం ఎన్నికల ప్రక్రియ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో వికేంద్రీకృత పద్ధతిలో జరుగుతుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే లేఖ మాకు రాయొచ్చని, అన్ని అంశాలను చర్చించేందుకు, వ్యక్తిగతంగా కలిసేందుకు కూడా కమిషన్ సిద్ధంగా ఉంది ఎన్నికల కమిషన్ పేర్కొంది. మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఓట్ల దొంగతనం జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ ఆరోపించారు. మెషినీ రీడబుల్ డిజిటల్ ఓటర్ రోల్స్ అలాగే సీసీటీవీ ఫుటేజ్ ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మధ్య 6 నెలల్లోనే నాగ్పూర్ సౌత్ వెస్ట్ బీజేపీ నేత దేవేంద్ర సింగ్ ఫడ్నవీస్ నియోజకవర్గంలో కొత్తగా 29,219 మంది కొత్త ఓటర్లు చేరారని ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఓటర్లు కేవలం 5 నెలల్లోనే 8% పెరిగిందని, కొన్ని బూత్లలో 20 నుండి 50% పెరుగుదల కనిపించిందని మంగళవారం రాహుల్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. రాష్ట్రంలో 22,000 కోట్ల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఒక్కో అసెంబ్లీ స్థానంలో 3,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు వైద్య సదుపాయం అందిస్తున్నాం. దీంతో 94 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. 6,000 కోట్ల విలువైన 189 కోట్లు ఉచిత బస్సు టికెట్లు ఇచ్చాం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నాం. 93.7 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలకు 95,351 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు తెలిపారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, జబిలీ ఎన్నికల వంటి అనేక అంశాలు రాబోతున్నట్లు చెప్పారు. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం మాట్లాడారు. త్వరలో మార్కెట్ టెంపుల్ కమిటీల్లో నామినేషన్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని చెప్పారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా పనిచేయాలి. బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి. పార్టీ కమిటీ నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందే. పని చేస్తేనే పదవులు వస్తాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారికి పదవులు ఇచ్చాం. లక్ష్యాలు నిర్దేశించుకొని పార్టీ నాయకులు పనిచేయాలి. నేను గ్రామంలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్తాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా ఇందులో 2.37 లక్షల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను కూడా అందజేయడం జరిగిందన్నారు. 1.3 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని, వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్లతో నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 95 నియోజకవర్గాలకు గాను 88 నియోజకవర్గాల్లో లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ పూర్తయిందని, వర్షాకాలం సీజన్ ని దృష్టిలో పెట్టుకుని గ్రౌండింగ్ అయిన ఇండ్లను వీలైనంత త్వరగా బేస్మెంట్ పనులు పూర్తి చేసుకునేలా నిరంతరం మానిటరింగ్ చేయాలని అధికారులకు సూచించారు. ఇండ్ల మంజూరు గ్రౌండింగ్ లో సూర్యాపేట, పెద్దపల్లి, భూపాల్పల్లి, హన్మకొండ, వికారాబాద్, సిద్దిపేట, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల పనితీరు మరింత మెరుగుపడాలని, తక్షణమే ఆయా జిల్లాలపై ప్రధాన దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం ఒక్కో ఇంటి కోసం 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తోందని, ఈ ప్రయోజనాన్ని పూర్తి స్థాయిలో లబ్ధిదారులు పొందే విధంగా క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ జంట నగరాల్లో సంచలనం రేపిన మోండా మార్కెట్ బంగారం చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో పలువురు నిందితులను అరెస్టు చేయగా అందులో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం. ఈ నెల 18న మోండా మార్కెట్లోని ఓ జ్యువెలరీ షాప్లో యజమానిని మోసం చేసిన ఓ నకిలీ బంగారం ముఠ అతని నుంచి
72 లక్షలు కొట్టేసి పారిపోయారు. తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మబలికి షాప్ యజమాని దగ్గర భారీగా డబ్బు కాజేసి పరారయ్యారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మొత్తం 18 మంది నిందితులు ఈ కేసులో ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రధాన నిందితులను సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా గోవాలో అదుపులోకి తీసుకోగా మరికొంతమందిని కర్ణాటకలో అరెస్టు చేశారు. కాగా అరెస్టు చేసిన నిందితుల్లో కొండాపూర్ 8వ బెటాలియన్కి చెందిన కానిస్టేబుల్ కేశవ్ కూడా ఉన్నట్లు తెలిపారు. కాజేసిన డబ్బును నిందితులు వివిధ మార్గాల ద్వారా తరలించినట్టు తెలిపిన అధికారులు సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈ సంవత్సరం నుండే ఇంజనీరింగ్ కళాశాల అడ్మిషన్లు ప్రారంభించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. హుస్నాబాద్కి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకువచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్కు యూత్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. ఈ ఇంజనీరింగ్ కాలేజీల్లో 4 కోర్సులకు కేబినెట్ ఆమోదించడం సంతోషదాయకమని అన్నారు. ఈ సంవత్సరం నుండి తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. కాకతీయ యూనివర్సిటీ భూముల జోలికి వస్తే స్థానిక ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తామని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్ అన్నారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో జరిగిన ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంద శ్రీకాంత్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరియు పాలక మండలి సభ్యులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని కాకతీయ యూనివర్సిటీలో 15 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేందుకు ఆమోదం తెలుపుకున్నారన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాకతీయ యూనివర్సిటీలో కాకుండా బయట కట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఈ రోజు కాకతీయ యూనివర్సిటీ భూములే మీకు మీ ప్రభుత్వానికి కనపడుతున్నాయా అని ప్రశ్నిస్తూ కాకతీయ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.